ఎడారిలో సెలయేర్లు జూలై 2వ తేదీ. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. దేవుని పిల్లలు తరచుగా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారు. ఆయన వారిని కఠినమైన పరిస్థితులలోనికి నడిపిస్తాడు. అక్కడ నుండి తప్పించుకోవడానికి మార్గం ఉండదు. వారు ముందుగానే సంప్రదించి ఉంటే ఏ మానవ ఆలోచన, అనుభవం అలాంటి దుర్దశను అనుమతించదు. దేవుని పిల్లలను ఇలాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు వారు ఎలాంటి వైఖరులు కలిగి ఉండాలి? ఒక్క వైఖరి ఉండాలి. దేవుని పట్ల స్థిరమైన ఖచ్చితమైన నమ్మకం. పరిస్థితులపై దృష్టి నిలపడాన్ని తిరస్కరించాలి. వాటికి మించి చూడాలి. వాటిలో నివసించే వ్యక్తికి వెలుగు, చీకటి ఒకేలా ఉంటుంది. ప్రేమ కలిగిన మన పరలోకపు తండ్రి తన వారి కొరకు ఉన్నతమైన మేలును కలిగి ఉంటాడు. మనం విశ్వాసపు పాఠశాలలో ఉన్నాం. మనం నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు ఉన్నాయి. దేవుడు మనతో తీవ్రంగా వ్యవహరించిన ప్రేమతోనే వ్యవహరిస్తాడు. ఆయన తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇది అసాధారణమైంది. విశ్వాసం దీనితోనే దృశ్యమైన వాటి నుండి అదృశ్యమైన వాటి వరకు వ్యవహరిస్తుంది. ఇది నిత్యమైనది. విశ్వాసం కనిపించే వాటిలో నిలిచి ఉండదు. పక్షులు ఎగిరేటప్పుడు అవి ఎత్తైన వాటి కొమ్మలను విడిచి ఆకాశంలోనికి ఎగరాలి. ఒక వ్యక్తి ఈత కొట్టాలనుకుంటే అతను ఒడ్డును విడిచి లోతైన నీళ్లలోనికి దూకాలి. విశ్వాసానికి దేవుని పవిత్రమైన వాక్యంపై ఆధారపడడం తప్ప వేరొక మార్గం లేదు. ఒక వ్యక్తి శూన్యతలోనికి దూకినప్పుడు తన పాదాల క్రింద గట్టి నేలను కనుగొంటాడు. ఒక వ్యక్తి విశ్వాసాన్ని ఎక్కడ కనుగొంటాడు? మనం త్రాడుకు చిట్ట చివరన ఒక గొప్ప అవసరత కలిగిన సమయంలో ఉన్నప్పుడు అది మనలో పుడుతుంది. దేవుడు తప్ప మరొక సహాయకుడు లేడని తెలుసుకోవడం దేవుని బిడ్డకు ఇవ్వబడిన ఒక విలువైన అనుభవం. ఆయన మనల్ని శ్రమల గుండా నడిపించినప్పుడు మనం శుద్ధ సువర్ణం వలె బయటికి వస్తాం. ఒక వ్యక్తి బైబిల్ నుండి విజయవంతమైన జీవితపు రహస్యాన్ని నేర్చుకుంటాడు. దేవుడు తమని అసాధ్యమైన పరిస్థితుల గుండా విజయవంతంగా ఎలా నడిపించాడో పాత నిబంధన పరిశుద్ధులు చెబుతారు. వారి ఉదాహరణలు మనల్ని ప్రోత్సహిస్తాయి. ఎర్ర సముద్రపు వృత్తాంతాన్ని, దాని యొద్ద కలిగిన అద్భుతమైన విడుదలను గురించి చదవండి. నిర్గమాకాండము 14-17 అధ్యాయాలు. దినవృత్తాంతాల గ్రంథంలో ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని మొరపెట్టినప్పుడు యెహోషాపాతు ఆసా చేసిన ప్రార్థనలను మరియు తనకు కలిగిన గొప్ప నిరాశలో తన ముఖాన్ని గోడవైపు త్రిప్పుకొని హిజ్కియా చేసిన ప్రార్థనను అధ్యయనం చేయండి. ఈ పరిశుద్ధులు తీవ్రమైన ఒత్తిడికి లోనై ఏం చేయాలో తెలియనప్పుడు స్థిరమైన నమ్మకమైన ఆశ్రయం వైపు తిరిగారు. సింహాల బోనులో దానియేలు, అగ్నిగుండంలో ఉన్న 3 హెబ్రీ పిల్లలు మన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ సవాలు చేస్తూనే ఉంటారు. పరీక్షించబడడానికి ప్రయత్నించడానికి ధైర్యం తెచ్చుకోండి. మీరు కూడా విజయోత్సవంతో వచ్చి కీర్తనాకారునితో కలిసి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు అని చెప్పగలం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.